భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించి ఢిల్లీ నుండి రేపే మందకృష్ణ మాదిగ వరంగల్ నగరానికి విచ్చేయుచున్నారని ఘనంగా స్వాగతం పలకడానికి వరంగల్ రైల్వే స్టేషన్ వేదికగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని జాతీయ స్థాయిలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మా సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల 27వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఈ స్వీకరించిన అనంతరం ఈ నెల 31వ తారీఖున మందకృష్ణ మాదిగ గారు మొట్టమొదటగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన అనంతరం ఢిల్లీ నుండి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగత కార్యక్రమాన్ని, అలాగే కాళోజీ కళాక్షేత్రంలో సన్మాన సభను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 30 ఏళ్ల నుండి మాదిగ జాతి కోసం, ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం, అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి గుండె జబ్బు పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేయించే విషయంలో, వికలాంగులకు ఎంఆర్పీఎస్ తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు. గౌరవ ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నందున దీనికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని గౌరవ ప్రింట్ మీడియా పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత అత్యున్నత పౌర పురస్కారంలో ఒకటైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని మొదటిసారి ఢిల్లీ నుండి వరంగల్ నగరానికి విచ్చేయుచున్నటువంటి గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాదిగ జాతికి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మందకృష్ణ మాదిగ గారికి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి, జాతీయ స్థాయి నుండి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సానుభూతి పరులు, మాదిగ ప్రజలు తరలి రావాలని ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని చూసి మాదిగ జాతి గర్వపడుతుంది. మందకృష్ణ మాదిగ లేకుండా ఎంఆర్పీఎస్ ఉద్యమం లేదు. మందకృష్ణ మాదిగ లేకుండా మాదిగ జాతి ఆత్మగౌరవం, మాదిగ జాతి గుర్తింపు లేదు. ఒకనాడు మేము సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళం, అంటరానితనానికి గురైన వాళ్ళం, సమాజంలోని అన్ని వర్గాల చేత చీదరింపులకు గురైన వాళ్ళం. ఏ సమాజంలో మేము అవమానాలు పడ్డామో, ఏ సమాజంలో అంటరానితనానికి గురైనామో, ఏ సమాజంలో వివక్షత గురైనామో, తిరిగి అదే సమాజంలో ఒక పద్మశ్రీ అవార్డును పొందడం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మేము వర్ణిస్తున్నాం. కాబట్టి ఇవాళ పద్మశ్రీ పురస్కారం రూపంలో మందకృష్ణ మాదిగ గారికి దక్కిన పురస్కారం ఏదైతే ఉందో అది కేవలం మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు, యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మాదిగ జాతి చూస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం రావడం వల్ల మాదిగ జాతి హర్షం వ్యక్తం చేస్తుంది. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ముందుగా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 3 దశాబ్దాలుగా అణగారిన సమాజాన్ని చైతన్యం చేస్తూ నిద్రాణమైనటువంటి మాదిగ సమాజాన్ని చైతన్యం చేసి అభివృద్ధి దశగా వికాసం చేస్తూ నిరంతరం శ్రమించి ఈ పురిటిగడ్డపైనే మట్టిలో వెలిసినటువంటి ఒక మాణిక్యంగా మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మాదిగలకు ఆత్మగౌరవం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేతగా ఈరోజు సమాజం ముందున్నారు. ఈ సందర్భంలోనే ఈ 3 దశాబ్దాలుగా తను చేసినటువంటి పోరాటం అటు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి, అదేవిధంగా సమాజంలో ఆదరణ నోచుకున్నటువంటి వర్గాలకు అండగా నిలబడుతూ
హక్కుల కోసం ఉద్యమిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ సమాజానికి న్యాయం చేసే దిశగా శ్రీ మందకృష్ణమాది గారు చేసినటువంటి పోరాటానికి ఈ 3 దశాబ్దాలుగా తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని మొత్తం పూర్తిగా త్యాగం చేసి పల్లె తిరుగుతూ, వాడ తిరుగుతూ, పట్టణం తిరుగుతూ మొత్తం అంతా కూడా